హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈరోజు న్యూస్ ఏముందో చెక్ చేద్దాం. ఓకే. సో న్యూస్ విషయానికి వస్తే ఈరోజు ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ చూస్తే కదా, ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ నెంబర్స్ ఉన్నాయి. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే డ్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో స్మాల్ డ్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం యాక్చువల్ నెంబర్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇది అంత హై ఇంపాక్ట్ న్యూస్ ఏం కాదు, బట్ మీడియంగా అంటే ఈ న్యూస్ రిలీజ్ అయ్యే టైంలో సమ్ వాలటిలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ అండ్ డాలర్ రిలేటెడ్ పేర్స్ అన్నిట్లోని. అండ్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా ఉంది, రిచ్ మోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. ఇది కూడా మనకి ప్రీవియస్తో కంపేర్ చేస్తే డ్రాప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం. ఇవి అంత హై ఇంపాక్ట్ న్యూసెస్ ఏం కాదు ఈ రెండు కూడాని. సో జస్ట్ నార్మల్ న్యూసే. సో ఇది మనకు ఆ టైంలో సమ్ వాలిటాలిటీ క్రియేట్ చేస్తే తప్పించి ట్రెండ్ చేంజ్ చేసే అంత పవర్ ఈ న్యూస్కి ఏమి ఉండదు. ఓకేనా? రైట్. సో బ్రేకింగ్ న్యూస్ ఏమైనా ఉందా? లెట్స్ సీ. బ్రేకింగ్ న్యూస్. సో మీ అందరికీ తెలిసిందే, బైడెన్ ప్రెసిడెన్షియల్ రేస్ నుంచి తప్పుకున్నారు. సో నెక్స్ట్ మనకి చూస్తే హ్యారిస్, కమలా హ్యారిస్ ఎవరు ఉన్నారు కదా. సో ఆవిడ యుఎస్ ట్రంప్తో పోటీ పడేది, అంటే ఇప్పుడు నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెన్షియల్ రేస్లో ఆవిడ ఉన్నది. సో చూద్దాం ఎవరు యుఎస్ ఎలక్షన్స్లో విన్ అయ్యి అండ్ యుఎస్ ప్రెసిడెంట్ అవుతారో చూద్దాం. సో ఎందుకంటే ఇక్కడ ట్రంప్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో సర్వీస్ చూసినా, మనం ఏది చూసినా సరే ట్రంప్కి ఎక్కువగా చూపిస్తున్నారు, అంటే పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ చాలా ఎక్కువ చూపిస్తున్నారు. సో చూడాలి. సో ఎవరు విన్ అవుతారు. సో ఎవరు విన్ అయినా సరే మనకు వచ్చేది ఏం లేదు, మనం ఇంటర్డే ట్రేడర్స్ కాబట్టి మనకు ప్రైస్ యాక్షన్ బేస్ మీద మోస్ట్లీ మనం తీసుకున్న పొజిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్కి ఈ ఎకనామిక్ అండ్ ఈ పొలిటికల్కి సంబంధించి కొద్దిగా కేర్ఫుల్గా చూడాలి. బట్ మనకి ఎవరు విన్ అయినా ప్రాబ్లం ఏం లేదనుకోండి. ఓకే. సో ఇక్కడ చూస్తే ఎటువంటి హాట్ న్యూస్ కూడా లేదు. ఓకే, ఇంకా టెక్నికల్ లెవెల్స్ బేస్ మీద చూస్తే గోల్డ్. వావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని క్లియర్ చేస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్. డైలీ చూస్తే నైస్ బేరిష్గా ఫ్లిప్ అయింది అండ్ విక్ ఫిల్ కూడా చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ప్రీవియస్ క్యాండిల్ కూడా మనకి ప్రీవియస్ డైలీ కూడా చాలా బేరిష్గా క్లోజ్ అయింది. అండ్ కరెంట్ డైలీ కూడా బుల్లిష్ నుంచి టాప్ విక్ కేసు బేరిష్గా ఫ్లిప్ అయింది. సో ఈ పాసిబిలిటీ ఆఫ్ విక్ ఫిల్ చాలా ఎక్కువ. సో ఇక్కడ చూస్తే మనకి 80 పిప్స్ ఉంది. ఇంకా 4 అవర్ టైం ఫ్రేమ్కి వస్తే మాత్రం మనకి 4 అవర్లో ఒక సపోర్ట్ ఉంది, మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఈ లెవెల్ కింద కానీ ఈ క్యాండిల్ క్లోజ్ అయితే మనకి నెక్స్ట్ 4 అవర్ క్యాండిల్ విక్ ఫిల్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పాసిబిలిటీ చాలా ఎక్కువ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ. ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్కి వస్తే మాత్రం 1 అవర్ మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఈ లెవెల్. అండ్ 30 మినిట్స్. సో 30 మినిట్స్ కూడా సేమ్ ఇదే లెవెల్. ఇది మనకి 30 మినిట్స్లో మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే రెసిస్టెన్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు. సో 30 మినిట్స్లో రెసిస్టెన్స్ తీసుకునే నీడ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకు సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది. ఇప్పుడు నేను చూసేది ఏంటి అంటే, సో సమ్ పుల్ బ్యాక్. సో ఇలా కానీ ఒక పుల్ బ్యాక్ వచ్చి అక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే మాత్రం నేను సెల్లింగ్ చూస్తాను. అంటే ఎందుకంటే పక్కన కూడా మనకు చాలా మంచి రేంజ్ ఉంది. అండ్ దట్టు ఇంకొక 1 అవర్ 15 మినిట్స్లో మనకి లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో లండన్ వాల్యూమ్ కూడా ఇంకా డౌన్ సైడ్ పుష్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అలా కాకుండా, ఇప్పుడు నేను చెప్పాను కదా, అలా కాకుండా క్యాండిల్ కానీ ఈ లెవెల్ మీదని కానీ క్లోజ్ అయితే, సో అలా ఈ లెవెల్ మీదని కానీ క్లోజ్ అయితే మనం ఒక ఫేక్ అవుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పక్కన చాలా మంచి రేంజ్ ఉంది కదా, సో ఇక్కడ వరకు. సో ఈ రేంజ్ కూడా ఫిల్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లెవెల్ మీదని కానీ క్లోజ్ అయితే బయింగ్ చూస్తాను. లేదు అంటే మాత్రం తప్పకుండా ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఫామ్ అవుతే సో సెల్లింగ్ చూస్తాను. సో ఇది నా వ్యూ. సో ఇలా జరిగితే ఈరోజు నేను ట్రేడ్ తీసుకుంటాను, లేదంటే కామ్గా డే క్లోజ్ చేస్తాను. కానీ పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. సో ఈరోజు బ్యూటీ ఏంటంటే పక్కన మాత్రం చాలా చాలా క్లీన్ రేంజ్ ఉంది. సో ఈ రేంజ్ మొత్తం ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే ఎంత క్లీన్గా ఉందో చూసారా. నైస్. ఓకే. ఇంక 15 మినిట్స్ విషయానికి వస్తే 15 మినిట్స్లో కూడా చాలా క్లీన్ రేంజ్. సో ఈ సపోర్ట్ తర్వాత కూడా చాలా మంచి రేంజ్ ఉంది మనకి. సో ఇది మొత్తం ఫిల్ చేసే పాసిబిలిటీ మనకు చాలా ఎక్కువ. సో గోల్డ్ చూద్దాం ఏమవుతుందో చూద్దాం. బట్ ఇక్కడ సెల్ చేయడం అంటే మాత్రం నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫాల్ అయింది. 1 2 3 4 5 6 క్యాండిల్స్ ఫాల్ అయింది. సో తర్వాత ఇంకా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇది ఫాల్ అయినా సరే
మనం ఎప్పుడు ట్రేడ్ బై ట్రేడ్, మీకు చాలా 100 సార్లు చెప్పుకుంటాను ఇది, ఈ స్ట్రీమ్స్లో కానీ అండ్ మన జూమ్ సెషన్స్లో కానీ, ట్రేడ్ బై ట్రేడ్ బేసిస్లో మనం చూడకూడదు. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు, ఇదంతా ఫాల్ అయింది, ట్రేడ్ విన్ అయ్యారు. సో ఇలాంటి ట్రేడ్, ఈ ఒక్క ట్రేడ్ తీసుకొని ఈ సెటప్ వర్క్ అవుతుంది అని మనం థింక్ చేయడం చాలా తప్పు. ఇదే సెటప్ 10 టైమ్స్ చేయండి, ఐఎమ్ షూర్ మీరు ఒక 7 టైమ్స్ ఫెయిల్ అవుతారు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా ఫాల్ అయింది. అర్థమవుతుందా? సో బెటర్ ఏంటంటే ఇలాంటి ట్రేడ్స్ పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేయండి. సో మీకు విన్నింగ్ ప్రాబిలిటీ పెరుగుతుంది. ఓకే, ఓకే, రైట్. సో ఇప్పుడు నా వ్యూ వచ్చి ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి సెల్ చేస్తాను, లేదంటే ఈ ప్లేస్లో ఏమైనా ఏ ప్లస్ సెటప్ ఫామ్ అవ్వాలి. సో ఇంకా జీజే విషయానికి వస్తే, జీబీపీ జేబీవై. ఓకే గైస్, ఇక్కడ ఒక్క విషయం మీకు చెప్పాలి, నేను ఒక 2 పేర్స్ మాత్రమే ట్రేడ్ చేస్తాను. అంటే ఎప్పుడు 2 పేర్స్ ట్రేడ్ చేస్తాను, లాస్ట్ 7 ఇయర్స్ నుంచి నేను 2 పేర్స్ మాత్రమే ట్రేడ్ చేస్తున్నాను. ఎందుకు 2 పేర్స్ స్పెసిఫిక్గా ట్రేడ్ చేయడం అంటే, లెస్ ఈజ్ ఆల్వేస్ మోర్. ఏంటంటే మనం ఒక స్పెసిఫిక్ టైం అండ్ స్పెసిఫిక్ పేర్స్ మీద ఫోకస్ చేస్తే మనకి మార్కెట్లో అసలు ఆ పేరు ఎలా మూవ్ అవుతుంది, సో ఏ టైంలో బ్రేక్అవుట్ ఇస్తుంది, ఏ టైంలో ఫేక్ అవుట్ ఇస్తుంది, సో ఆ టైంలో వాల్యూమ్ ఉంటుందా ఉండదా, సో ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో ఇయర్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎవ్రీ టైం ఒక స్పెసిఫిక్ పేరుని ప్రతిరోజు వచ్చి ఆ టైంకి అబ్జర్వ్ చేస్తే మనకి ఇంత డేటా తెలుస్తుంది ఆ పేరు గురించి. ఐ మీన్ దాని ప్రైస్ యాక్షన్ కానీ, సో అవన్నీ చాలా క్లియర్గా తెలుస్తాయి కాబట్టి. సో అందుకే నేను గోల్డ్ ఒక్క పేరునే, మోస్ట్లీ నా 90% ట్రేడ్స్ అన్ని గోల్డ్లోనే ఉంటాయి, మిగతా ఒక 10% జీజేలో తీసుకుంటాను. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జీజే పక్కనున్న రేంజ్ మొత్తం ఫిల్ చేసింది. సో పవర్ ఆఫ్ క్లీన్ రేంజ్, నేను చాలాసార్లు చెప్పాను, క్లీన్ రేంజ్ ఉంటే క్లీన్ ఫాల్ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ అని. అంటే ఇక్కడ ప్రతిదీ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ ఇక్కడ ఏంటంటే 100%, సో ఇలా 100% జరుగుతుంది అని మార్కెట్లో ఏది లేదు. సో ఏదన్నా సరే మనం ప్రాబబిలిటీ బేస్ మీద థింక్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా 100% ఇది పెరుగుతుంది, 100% ఇది తగ్గుతుంది అని చెప్పారంటే మాత్రం ప్యూర్గా అది ఇంపాసిబుల్. 100% అంటే మార్కెట్లో ఏది లేదు, అసలు 100% అనే వర్డే లేదు మార్కెట్లో, రైట్? సో వీక్లీ చూస్తే బేరిష్, డైలీ చూసినా సరే బేరిష్గా ఉంది. అండ్ ఈ విక్ ఫిల్ చేసింది, సో ప్రీవియస్ విక్ మొత్తం ఫిల్ చేసింది. సో మేబీ ఈ విక్ కానీ బ్రేక్ చేస్తే డైలీలో ఇంకా మనం ఫాల్ చూడొచ్చు నెక్స్ట్ విక్ ఫిల్ వరకు. అండ్ ఇంక 4 అవర్ విషయానికి వస్తే మాత్రం నైస్. 4 అవర్ కూడా ఈ విక్ ఫిల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తే 1 అవర్ ఇంట్రెస్టింగ్. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసింది. సో ఇంకా 30 మినిట్స్కి వస్తే 30 మినిట్స్ కూడా సేమ్ సపోర్ట్, సేమ్ ఒక మంచి సపోర్ట్ ఫామ్ చేసింది 30 మినిట్స్లో. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే పక్కన చాలా క్లీన్ రేంజ్ ఉంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇది బై చేస్తే ఇక్కడ మనకి క్యాండిల్ ఎలా క్లోజ్ అయితే మనకి ఇక్కడ ఏ ప్లస్ సెటప్, మీ అందరికీ ఏ ప్లస్ సెటప్ గురించి తెలిసే ఉంటుంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి, అక్కడ కంప్లీట్ కోర్స్ మీకు ఫ్రీగా ఉంటుంది, ₹1 కూడా ఎవరికి పే చేయడం అవసరం లేదు. సో కోర్స్ మొత్తం చూస్తే మీకు అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి, సో ఏ ప్లస్ సెటప్స్ అంటే ఏంటి, అసలు ప్రాఫిటబుల్గా ట్రేడింగ్ ఎలా, ఐ మీన్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, సో ప్రాఫ్ ఫర్మ్స్ అంటే ఏంటి, ప్రాఫ్ ఫర్మ్స్ క్యాపిటల్ ఎలా ఇస్తాయి, సో చాలా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి. సో కంప్లీట్గా చూడండి, మీరు ఒక్కరికి ₹1 కూడా పే చేయడం అవసరం లేదు, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏ ప్లస్ అంటే ఈ క్యాండిల్ లా క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం బై చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ ట్రేడ్ ఇలా మనం ఇక్కడ బై చేయక అంటే చేస్తే రిస్క్ ఏంటంటే కౌంటర్ ట్రెండ్. సో ట్రెండ్ మొత్తం కౌంటర్ ట్రెండ్, బట్ ఇక్కడ మనకు పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో అట్లీస్ట్ ఇక్కడ వరకు అన్నా వెళ్ళే పాసిబిలిటీ ఉంది. చూద్దాం, ఈ క్యాండిల్ కానీ కొద్దిగా బాగా క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు. సో బెటర్ ఏంటంటే, అంటే నేను ఇక్కడ కౌంటర్ ట్రెండ్లో బై చేయాలనుకోవట్లేదు, సో సెల్లింగ్కే చూద్దాం అనుకుంటున్నాను అంటే మాత్రం మీరు ఈ పాయింట్ దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ కన్ఫామ్ అయితే మాత్రం సెల్లింగ్ చూడొచ్చు. లైక్ ఎలా అంటే, 1 మినిట్. ఓకే, ఇక్కడ మీకు ఇలా క్యాండిల్స్ ఇలా వెళ్ళి ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్తో ఒక సెల్లింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఒక రెసిస్టెన్స్ కన్ఫామ్ చేస్తే మీరు నెక్స్ట్ క్యాండిల్లో ఒక టాపిక్ వేసిన ప్రీవియస్ క్యాండిల్లో లోన్ బ్రేక్ చేస్తామని సెల్లింగ్ చూడొచ్చు. సో ఇలా కిందకి ఫాలో అవుతుందని ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు, స్టాప్ లాస్ వచ్చి రెసిస్టెన్స్ మీద పెట్టవచ్చు, పక్కన క్లీన్ రేంజ్, అండ్ నెక్స్ట్ వచ్చేది లండన్ ఓపెన్. సో చూసారా? సో అయితే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ బయింగ్ చూడొచ్చు, బట్ బయింగ్ కొద్దిగా రిస్కీ. సో చూసుకొని ఇక్కడ రెసిస్టెన్స్ ఒకటి ఉంది అండ్ ట్రెండ్ కూడా మనకి ఆపోజిట్గా ఉంది కదా. సో సెల్లింగ్ చూస్తారంటే మాత్రం ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా? రైట్. సో నా వ్యూ షేర్ చేశాను. సో దీన్ని బేస్ చేసుకుని మీ ఓన్ ప్లాన్ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవ్వండి. ఓకే గైస్, సో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, సో జాయిన్ అవ్వండి. అండ్ మీరు నాకు టెలిగ్రామ్లో పర్సనల్ మెసేజ్లు పెట్టినా సరే
మీకు నేను ఆన్సర్ చేస్తాను ఏమైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉంటే. ఓకే, సో ఇంకేముంది. ఓకే గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీలైతే ఈరోజు ఎన్వై సెషన్లో లైవ్ స్ట్రీమ్ చేస్తాను. సో గ్రూప్లో అనౌన్స్ చేస్తాను, గ్రూప్ పైన మెసేజ్ చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.